హాయ్ అండి. ఒక యూస్ఫుల్ టిప్పు. పచ్చి రొయ్యల్ని సింపుల్‌గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనం 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకుంటే ఒలిచిన తర్వాత హాఫ్ కేజీ అయిపోతాయండి. వచ్చిన వాళ్ళు ఇంట్లోనే నీట్‌గా క్లీన్ చేసేసుకుంటారు. రాని వాళ్ళు మనము రొయ్యలు తీసుకునేటప్పుడే అక్కడే నీట్‌గా క్లీన్ చేసి తెచ్చుకోవచ్చు. ఎంత వాళ్ళు నీట్‌గా క్లీన్ చేసినా మనం ఇంటికొచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అండి. దానిపైన షెల్ ఉందో లేదో నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము రొయ్యని మధ్యకి ఇలా కట్ చేసామంటే దీని లోపల నల్లగా తీగలాగా వస్తుందండి. దీన్ని రొయ్య నర్వ్ అంటారు. 2 వైపులా ఇలా కట్ చేసేసుకోవాలి. సైజుని బట్టి ఇది ఉంటుందండి. చిన్న వాటిలికి చిన్నగా, పెద్ద వాటిలికి పెద్దగా ఉంటుంది. ఇలా మొత్తము కట్ చేసి తీసిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ వేసి వాటర్‌లో నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే నీచు వాసన రాకుండా రొయ్యల కూర చాలా రుచిగా వస్తుంది. ఇంతకీ మీరెలా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.